హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే 7 శనివారాల పూజ స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా ఇది సెకండ్ ఇయర్ నేను పూజ చేయడము. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలామంది ఒక డౌట్ కమెంట్ చేస్తున్నారు ఏంటంటే, ఆహ్, నా కోరిక తీరట్లేదండి. నేను చాలా నిష్టగా చేశాను. అయినా కూడా నన్ను దేవుడు కరుణించట్లేదు. నన్ను దేవుడు కాపాడట్లేదు అని అంటున్నారు. నేను వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మా కొందరు చెప్తుంటారు కదా! పూజ చేసేటప్పుడు మాకు ఫస్ట్ వీక్‌లోనే నెరవేరింది, సెకండ్ వీక్‌లోనే నెరవేరిందని చెప్పేసరికి ఆబ్వియస్‌గా మనము ఏమైపోతామంటే, అదిగో వాళ్ళకి తీరింది కదా! మాకెందుకు తీరలేదు. కొందరు చెప్తుంటారు, నాకు డ్రీమ్‌లో స్వామి కనిపించారు. నాకెందుకు కనిపించట్లేదు? నేనేం తప్పు చేస్తున్నాను పూజలో? నేనేం లోపాలు చేస్తున్నాను అని కూడా మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారు. అది అందరికీ ఎదురయ్యే సమస్య. ఎవరైతే ఈ పూజ చేస్తున్నారో అందరికీ ఎదురవుతుంది. దాని గురించి మీరు ఏమి వరీ అవ్వకండి. ఎందుకంటే కొందరికి ఫస్ట్ వీక్‌లో అవుతుంది, కొందరికి సెకండ్ వీక్‌లో అవుతుంది, కొందరికి థర్డ్ వీక్‌లో అవుతుంది, కొందరికి 2 మంత్స్‌లో అవ్వచ్చు, 1 ఇయర్‌లో కూడా అవ్వచ్చు, లేదా ఆ ఇయర్‌లోనే అవ్వచ్చు. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా, ఖచ్చితంగా మీ కోరిక ఏదో ఒక రూపంలో అయితే మీరు ఏదైతే కోరికకు స్టిక్ ఆన్ అయి ఉన్న ఆ కోరిక తీరకపోయినా మీ ఇంట్లో ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివిటీ, ఏదో ఒక లీలా మహిమ అనేది ఖచ్చితంగా స్వామి ఇస్తాడండి. నమ్మండి. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా పూజను స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చెయ్యండి. కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళు రెండో వారంకే డిసప్పాయింట్ అయ్యి అసలు నాకేమి తీరట్లేదు, నాకేమి రావట్లేదు అని మీరు బాధపడకండి. ఎందుకంటే మనిషి సహజ నైజం ఏంటంటే, ఇప్పుడు మనకి ఎవరైనా మనతో పాటు వేరే వాళ్ళు ఎవరైనా పూజ చేస్తున్నారనుకో, వాళ్ళు చెప్తారు కదా! అబ్బా! మా కోరిక తీరింది. రెండో వారంలోనే మాకు ఇట్లా అనిపిస్తుంది, మూడో వారంలోనే మాకు ఇట్లా అనిపిస్తుంది అంటారు కదా! అట్లా అనేసరికి మనకేమనిపిస్తుంది, మనం కూడా బాగా చేస్తున్నాం కదా! మనకెందుకు తీరట్లేదు, ఏడో వారంకి వచ్చాము అనే థాట్ వస్తుంది. కాకపోతే అది డిపెండ్స్. అంటే మనము వద్దు, నాకు స్వామి ఉన్నాడు, నాకు ఇప్పుడు తీరకపోయినా నాకు ఏదో ఒక రకంలో స్వామి అనుగ్రహం నా పైన ఉంటుంది అనే ఒక సంకల్ప బలంతో మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. నేను ఈ వీడియో ఎవరికి చేస్తున్నానంటే, ఎవరైతే పూజ చేసి నిరాశ నిస్పృహలతో నా కోరిక తీరలేదు, నేను స్వామిని పూజించాను, అందరికీ కలలో వస్తాడంట, వాళ్ళ కోరికలు తీరుస్తాడంట, వాళ్ళకి రెండో వారంలోనే తీరిందంట, మాకు అసలే తీరలేదు అని ఎవరైతే డిసప్పాయింట్ అవుతున్నారో వాళ్ళ కోసమే నేను ఒక చిన్న మోటివేషనల్ వీడియో ఇది. ఈ వీడియోని మీరు ఎవరికన్నా ఫార్వర్డ్ చేయొచ్చు. ఎవరైతే ఇట్లా డిసప్పాయింట్ అయి ఉన్నారో ఈ పూజ చేసి, అస్సలు మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే మీరు ఖచ్చితంగా మీరే అబ్జర్వ్ చేసుకోండి. పూజ చేసిన తర్వాత, పూజ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి మనకి మంచి జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయరు, అది మీకు కనిపించదు, కానీ జరుగుతుంది. పూజ చేసిన తర్వాత జరగచ్చు, చేసే లోపల జరగచ్చు, తర్వాత కూడా 2-3 మంత్స్ కూడా జరగచ్చు. కాబట్టి మీరేమీ నిరాశ నిస్పృహలకు లోనవ్వకండి. దయచేసి పూజను మంచిగా చేసుకోండి. ఆ స్వామి మీద దయ ఉంచి చాలా బాగా పూజ చేసుకున్నట్టయితే, చాలా బాగా అంటే ఏదో శక్తికి మించి అని కూడా చెప్పను, మీకున్న దాంట్లోనే స్వామిని పూజించుకోండి. భక్తి అనేది ఇంపార్టెంట్ కదా! ఖచ్చితంగా స్వామి మనకు అన్యాయం చేయడు. నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా మనకి ఫలితం ఉంటుందండి. దానికి నేనే నిదర్శనము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్